కొంతమంది నాయకులకు ఇంకా కూడా సీనియర్ నాయకులకు పదవులు రాలే. ఎవరెవరు అని అంటే అద్దంకి దయాకర్ గారు చాలా 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 కష్టపడ్డటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ కోసం. తెలంగాణ ఉద్యమం నుంచి నిన్నటి దాకా ఇయాల్టి దాకా రేపటి దాకా కష్టపడాలనుకున్నటువంటి వ్యక్తి అద్దంకి దయాకర్. మరి అద్దంకి దయాకర్ గారికి ఇంతవరకు కూడా ఏ పదవి కూడా ప్రకటించలేదు. మరి బల్మూరి వెంకట్ గారికి వచ్చింది, పార్టీకి కష్టపడ్డందుకు, పార్టీకి సంబంధించినటువంటి ఎన్ఎస్సిఐకి సంబంధించినటువంటి కార్యకలాపాలు చేసినందుకు బల్మూరి వెంకట్ గారికి వచ్చింది. చాలామందికి కూడా మరి పార్టీ వాళ్ళ కష్టాన్ని గుర్తించి పదవులు ఇచ్చినప్పుడు అద్దంకి దయాకర్ గారికి ఎందుకు రాలేదు? కేవలం దళితుడనా ఇప్పటికి కూడా ఓ చిన్న చూపు చూస్తూ అద్దంకి దయాకర్ గారిని కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టింది అన్న అంశాలు కొంతమంది అడుగుతూ ఉన్నారు. సో ఇది గమనించాల్సినటువంటి అంశం అయితే ఏఐసిసి పైన, అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ పైన కూడా ఉంటుంది అన్నది గుర్తు చేస్తూ ఉన్నాం. అద్దంకి దయాకర్ కావచ్చు, అదేవిధంగా మదియాష్కి గౌడ్ గారు కూడా రాలేదు. ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత, తనకు కూడా రాలేదు. ఎందుకు ఇంతవరకు కూడా పార్టీ గుర్తిస్తలేదు అన్నది కూడా గమనించాలి. వివిధ పార్టీ నాయకులు కొంతమందికి బీసీ సామాజిక వర్గం నుంచి, ఎస్సీ సామాజిక వర్గం నుంచి కొంతమందికి ఇచ్చినప్పటికి కూడా సో వీళ్ళు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ దారాదత్తం చేస్తూ వాళ్ళు కష్టపడుతూ అక్కడ తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటిదాకా కూడా పార్టీ కోసం, తెలంగాణ ప్రజల కోసం కష్టపడుతున్నటువంటి నాయకులు ఖచ్చితంగా వీళ్ళకి పదవులు రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటారు. వాళ్ళకు కూడా ఉంటుంది. వాళ్ళకు కూడా కుటుంబ సభ్యులకైతే ఉండదా, మమ్మల్ని కాదని చెప్పేసి మీరు రోడ్ ఎక్కిరు, రోడ్డు మీదకి పోయారు, రోడ్డు మీద తిరిగిరు, రోడ్డు మీద ఉన్నారు, రోడ్డు మీద ఉన్నారు, పార్టీ కోసం కష్టపడ్డారు, పార్టీ మిమ్మల్ని గుర్తిస్తలేదని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులైనా అనుకుంటారు కదా. దయచేసి పార్టీ గుర్తించి, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి నాయకులను, కార్యకర్తలను పార్టీ హక్కును చేర్చుకోవాల్సిన బాధ్యత ముమ్మాటికి ఆ పార్టీ కార్యవర్గం పైన, ఆ పార్టీ నేతలపైన, ఆ పార్టీ అధిష్టానం పైన అయితే ఉంటుంది. దయచేసి ఇది గమనించి కష్టకాలంలో ఏ పార్టీ అయినా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, కష్టకాలంలో పార్టీని నమ్మి పార్టీకి పనిచేసిన కార్యకర్తలకు, నాయకర్తలకు సరైన సముచిత న్యాయాన్ని కల్పించాల్సిన బాధ్యత ముమ్మాటికి ఆ పార్టీ నేతృత్వం పైన అయితే ఉంటుంది అని చెప్పేసి గుర్తు చేస్తూ ఉన్నాం. దయచేసి అటువంటి వాళ్ళను హక్కున చేర్చుకొచ్చి ఇమ్మీడియట్గా అద్దంకి దయాకర్ గారికి, మదియాష్కి గారికి ఖచ్చితంగా పదవులు అప్పచెప్పాల్సిన బాధ్యత అయితే కాంగ్రెస్ పార్టీ పైన ఉంటుంది. ఏఐకి చెప్తే వెబ్సైట్ రెడీ. ప్రపంచంలోనే మొట్టమొదటి కృత్రిమ మేధా సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెవిన్ ఆవిష్కరణ. రూపొందించినటువంటి అమెరికా స్టార్టప్ కంపెనీ కాగ్నిషన్. అదేవిధంగా వెబ్సైట్లు, సాఫ్ట్వేర్ ప్రోగ్రాంలను పూర్తి స్థాయిలో తయారు చేయగలదు. సాఫ్ట్వేర్ కోడ్ రాయడంతో పాటు టెస్టింగ్, రిబగ్గింగ్ సంబంధించినటువంటి డిప్లాయ్స్ కూడా చేయగలదు అని చెప్పేసి వార్తా కథనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారి ఏఐకి సంబంధించి మనం ఒక 2 నిమిషాలు మాట్లాడుకుంటే, ఏఐ వల్ల అంటే ఏదైనా ఇప్పుడున్నటువంటి సాంకేతిక అభివృద్ధి వల్ల ఎంత లాభం ఉంటుందో అంత నష్టం కూడా ఉంటుంది. ఇప్పుడు వాట్సాప్ ఉన్నది, వాట్సాప్ వల్ల ఎంత లాభమో దానివల్ల అంత నష్టాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు యూపీఐ సర్వీసు, డిజిటల్ ఇండియా పేరుతోటి ప్రతి ఒక్కరు ఎక్కడ పోయినా కూడా ఫోన్ తీస్తారు, ఇట్లా స్కాన్ చేస్తారు, డబ్బులు కొట్టేస్తున్నారు. ఏదైనా ఉన్నా కూడా డబ్బులు పడాలి అని అంటే ఇమీడియట్గా పడుతున్నాయి. అప్పట్లో ఏమవుతుండే, బ్యాంకుకు పోయి బ్యాంకులు వేసి మళ్ళీ వాళ్ళు బ్యాంకుకు పోయి తెచ్చుకునేటటువంటి పరిస్థితులు ఉంటుండే. బట్ అట్లా కాకుండా స్కెనాలలో ట్రాన్సాక్షన్ చేయగలుగుతూ ఉన్నాం. బట్ దానివల్ల వచ్చినటువంటి లోపం ఏంది అని అంటే, ఈ సైబర్ నేరగాళ్ళకి ఈజీ అయిపోతున్నది. డబ్బులు కొట్టేయాలంటే నీ అకౌంట్లో 1,00,000 రూపాయలు ఉన్నాయా, వానికి కన్ను పడ్డదంటే 1,00,000 రూపాయలలో 1 రూపాయి విలువకుండా కొట్టేసేటటువంటి ఆ టెక్నాలజీ కూడా పెరుగుతూ ఉంది. సో ఇది మంచి ఎంత పెరుగుతూ ఉందో చెడు కూడా అంతే పెరుగుతూ ఉంది. అదేవిధంగా ఏఐ వల్ల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎంత లాభం ఉందో అంతే నష్టం కూడా ఉంది. 50% ఉంది. ఎట్లా అంటే రానున్న 5 సంవత్సరాలలో పూర్తి స్థాయిలో ఏఐని కనుక ఇంప్లిమెంటేషన్ జరిగితే అసలు మనుషులతో అవసరం లేదు. అదేదో సినిమా ఉంటుంది కదా, రోబో సినిమాలో కనుక ఒక చిప్పు పెట్టిన తర్వాత ఏం లెక్క చేయకుండా పెద్ద విధ్వంసాన్ని సృష్టిస్తారు ఆ రోబో. సో అదే విధంగా జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకనంటే మనిషికి మించి, అంటే ఒక మనిషి తయారు చేసినటువంటి ఎక్విప్మెంట్ అయినప్పటికి కూడా, ఇది టెక్నాలజీ అయినప్పటికి కూడా మనిషికి మించి 100 రెట్లు 1000 రెట్లు ఆలోచించగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు దీనికి ఇచ్చినప్పుడు, ఈ సాంకేతిక పరిజ్ఞానం అంతా దీనికి ఇచ్చినప్పుడు ఏం చేస్తుందంటే ఇంకా మనిషితోటి ఏం అవసరం అంటే మనిషి ప్లేస్ను కూడా రీప్లేస్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి.
సో కొంతమంది మేధావులు కూడా చెప్తా ఉన్నారు, కొంతమంది సైంటిస్టులు కూడా దీనిపైన రీసెర్చ్ చేసి చెప్తా ఉన్నారు. రానున్న 5 సంవత్సరాల్లో కనుక పూర్తి స్థాయిలో ఏఐని కనుక ఇంప్లిమెంటేషన్ చేస్తే ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బంది అవుతుంది, పబ్లిక్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది, పబ్లిక్ పెద్ద పెద్ద సమస్యలు ఎదుర్కోవాల్సిన అంశం అయితే ఉంటుంది అని చెప్పేసి కొంతమంది నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. దయచేసి దీన్ని ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకే యూజ్ చేసుకుంటే మంచిది. మనకు ఎందుకు అని అంటే అన్న వస్త్రాలకు పోతే ఉన్న వస్త్రాలు ఊసిపోయినట్టుగా ఉంటుంది. మరి దయచేసి గమనించి మనకు ఇప్పుడు సరైన పద్ధతిలోనే సరైన టెక్నాలజీ తోటి ఇప్పుడున్న టెక్నాలజీ తోటి ఎక్కడ కూడా తగ్గకుండా మరి రాష్ట్ర దేశ ప్రజలందరూ కూడా మంచిగానే ఉన్నారు. దయచేసి కొత్త కొత్త ఇంప్లిమెంటేషన్స్ చేసి ఏ ఇబ్బంది కాకుండా ఉంటే మంచిది. ఏదైనా ఇబ్బంది అయితే తర్వాత ఎవరు కూడా దానికి బాధ్యులు కారు. దయచేసి ఇటువంటి ఇంప్లిమెంటేషన్ అప్పుడు ప్రభుత్వాలు కొన్ని చట్టాలు చేసి కొన్ని నియమ నిబంధనలు పెట్టి ఖచ్చితంగా వాటికి అలో అనేది చేస్తే బాగుంటుంది అన్నదైతే నా ఉద్దేశం. దయచేసి దీన్ని గమనించాలి.